నిజంగా ఇది గుండె కదిలించే వార్త కాదు, గుండె పగిలిపోయే వార్త. ఎందుకంటే నవమాసాలు కని పెంచిన తల్లి తన ఇద్దరు బిడ్డల్ని అత్యంత దుర్మార్గంగా చంపేసింది. డీటెయిల్లోకి వెళ్దాం. మేడ్చల్ జిల్లా చీడిమెట్ల దారుణం జరిగింది. ఇద్దరు పిల్లల్ని చంపి ఆ తల్లి కూడా బలవన్ మరణానికి పాల్పడింది. కొడవలతో ఇద్దరు కొడుకుల్ని నరికేసింది తల్లి. అనంతరం భవనం పైనుంచి దూకేసి బలవన్ మరణానికి పాల్పడింది. 6 పేజీల బలవన్ మరణానికి సంబంధించి లేఖను రాసింది తేజస్విని రెడ్డి. భర్తతో విభేదాలు కూడా ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆ పిల్లలకు సంబంధించి. ఎందుకంటే నవమాసాలు కనిపించిన ఆ తల్లి తన ఇద్దరు పిల్లల్ని ఏ చేత్తో అయితే పెంచిందో, ఏ చేత్తో వాళ్ళని పెద్దవాళ్ళని చేసిందో, అదే చేత్తో కొడవలి తీసుకొని, ఎంత దుర్మార్గం అండి. కారణాలు ఏమైనా కావచ్చు, పిల్లల్ని చంపేస్తారా? అసలు మీకేం హక్కు ఉంది? అసలు మీకేం హక్కు ఉంది? తల్లిగా నీకేం హక్కు ఉందమ్మా? వాడిని పెంచే హక్కు ఉంటుంది, వాడి ప్రాణాలు తీసే హక్కు నీకు ఉంటుంది అనుకుంటున్నావా అని ప్రశ్నిద్దామనుకున్నా ఆ ప్రాణం లేదు. కారణాలు ఏమైనా ఉండొచ్చు. మీ కోపాలకి, మీ కారణాలకి బిడ్డల్ని బలి చేసేస్తారా? ఆ నిండు ప్రాణాలు, ఆ పసి ప్రాణాలు ఏ పాపం చేశాయి తల్లి? ఆ పసి ప్రాణాలు ఏ పాపం చేశాయి? ఆ నవమాసాలు కని పెంచావు. మరీ ముఖ్యంగా ఆ పిల్లల్ని రోజు స్కూల్కి పంపించే సందర్భంలో అపురూపంగా గారాభంగా నువ్వు ముస్తాబు చేస్తుంటావు. ఒక్క క్షణం ఆలోచించలేకపోయావా? ఒక్క క్షణం. భర్తతో విభేదాలు ఉండొచ్చు, లేకపోతే కారణాలు ఏవైనా కావచ్చు. మనిషి అనేవాడికి ప్రపంచంలో 1,00,000 కారణాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఆయనతో మాత్రం పిల్లల మీద చూపించేస్తామా? అది ఇంత కర్కశంగానా? బహుశా ఆ తల్లి ఇప్పుడు లేదు. ఉండుంటే కనుక ఒకవేళ కారణం ఏదైనా ఉంటే అసలు కారణం ముందు తెలిసేది.